అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి 6వ భాగం. అశ్వథ్ దీపాలికి తనకి ఉన్న సంబంధాన్ని ఆమె కుటుంబ సభ్యులకి చెప్పాలి అనుకున్నాడు. కానీ దీపాలి భయపడి ఇంకొంత సమయం అడిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ సింగ్ కూతురికి దీపాలి పేరు చెప్పి కృతి డబ్బు సాయం చేసింది. దాని వంతుగా తనకేం కావాలో చెప్పాక రామ్ సింగ్ రేఖ దగ్గరికి వెళ్ళాడు. రేఖ బయటకొచ్చి మనుషుల్ని చూసి చాలా రోజులవుతుంది. అప్పుడప్పుడు రామ్ సింగ్ కనిపిస్తున్నాడు. ఫోన్లోనే దీపాలి గురించి తెలుసుకుంటూ ఆలోచిస్తూ గడిపేస్తోంది. రామ్ సింగ్ తాళం తీసుకుని లోపలికొచ్చి, ఓ పెద్ద కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది. సిల్వర్ బూన్ కంపెనీ వాళ్ళు నీతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు. అంతేకాదు, వాళ్ళ మ్యాగజైన్లో కవర్ పేజ్కి నీ ఫోటోనే వేస్తారంట. నువ్వు ఒప్పుకుంటావన్న నమ్మకంతో నేను ఓకే చెప్పాను అని రామ్ సింగ్ అనగానే రేఖ సంతోషంగా అతన్ని చూస్తూ సోఫాలో నుండి లెగిసి నిల్చుంది. నువ్వు చెప్పేది నిజంగానా? అంత పెద్ద కంపెనీ నా ఫోటోని కవర్ పేజ్లో వేస్తానందా? నిజమేనా? నాకు సంతోషంగా ఉంది. నేను మళ్ళీ ఫామ్లోకి వస్తాను అని ఉక్కిరి బిక్కిరవుతూ సంతోషంతో కాళ్ళు తడబడుతున్నా సరే అటూ ఇటూ నడిచింది. ఇంక జరిగేవన్నీ మంచి రోజులే. దీపాలిని ఎలాగైనా ఓడిస్తాను. ఆ కరణ్ గాడు ఎప్పుడో సన్యాసంలో కలిసిపోయి ఉంటాడు. అయితే నాకిప్పుడు డ్రెస్ కావాలి. కానీ నా అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉంది. నీ దగ్గర డబ్బుందా? ఆనందంతో తనలో తనే మాట్లాడుకుంటూ రామ్ సింగ్ వైపు తిరిగి అంది రేఖ. రామ్ సింగ్కి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అనిపించింది. గుటకలు వేస్తూ, అది నా దగ్గర డబ్బెందుకుంటుంది? ఇప్పుడు నేను ఏ కంపెనీలోనూ లేను. నా దగ్గర ఎలా ఉంటుంది? తడబాటుగా పాకెట్ దగ్గర చేపెట్టుకుంటూ వెనక్కి అడుగు వేశాడు రామ్ సింగ్. రేఖకి అనుమానంగా అనిపించింది. అతనికి దగ్గరగా వచ్చి అతని పాకెట్లో చేయి పెట్టి, నీకు డబ్బు దొరికిందా? కావాలనే ఆట పట్టిస్తున్నావా అంటూ అతని పాకెట్లో ఉన్న డబ్బుని బయటికి తీసింది. చూడు, మ్యాగజైన్ కవర్ పేజ్లో నా ఫోటో పడిందంటే ఇద్దరికీ డబ్బే డబ్బు. ఇప్పటికీ డ్రెస్ కోసం ఇది సరిపోతుంది అనుకుంటూ ఆ డబ్బుని సంతోషంగా తీసుకొని షాపింగ్ చేయటం కోసం సిద్ధమైంది రేఖ. రామ్ సింగ్కి ముళ్ళు గుచ్చుకున్నట్టు నొప్పిగా అనిపించింది. అది నా కూతురి డబ్బు అని చిన్నగా మనసులోనే అనుకున్నాడు. దీపాలి మీద పడ్డ నింద ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. కానీ ఆమెకొచ్చే అవకాశాలు కూడా తగ్గలేదు. ఆమె అభిమానులు ఆమెకి ఉన్నారు. అందులో ఒకడే అశ్వథ్. దీపాలి వెళ్లే దారిలో ఎలాంటి కష్టం ఎదురవ్వకుండా, ఎలాంటి అవమానం జరగకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమెని జాగ్రత్తగా చూసుకోవటం తన బాధ్యత. తన కంపెనీలో ఆమెకంటూ ఒక స్థానం ఏర్పాటు చేస్తానని చాలాసార్లు చెప్పాడు. ఏ పనికైనా అడ్డదారులు తొక్కటం దీపాలికి ఇష్టం లేదు. ఏ కంపెనీలోనైనా తన కష్టంతోనే తన స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటుంది. దీపాలి ఎదుగుదలకి అడ్డుపడుతున్న వాళ్ళని ఆమెకి తెలియకుండానే చాలా దూరం పంపిస్తున్నాడు అశ్వథ్. ఆఫీసులో తన ఛాంబర్లో రివాల్వింగ్ చైర్లో కూర్చుని ల్యాప్టాప్ స్క్రీన్నే చూస్తున్నాడు. కానీ అతని ఆలోచనలు మరెక్కడికో పరిగెడుతున్నాయి. ఎదురుగా ఉన్న భరత్ నీరసంగా ఉన్న అశ్వథ్ని చూసి, బాస్, ఈ మధ్య సరిగ్గా నిద్రపోతున్నారా? కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. తన బిజినెస్ పనులే కాకుండా దీపాలికి సంబంధించినవి కూడా చుట్టంతో 3 రోజులుగా సరిగ్గా నిద్రపోలేదు అశ్వథ్. చాలా అలసటగా అనిపించటంతో నుదురు రుద్దుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు మీటింగ్ ఒక్కరితోనే ఉంది బాస్, దాన్ని పోస్ట్ పోన్ చేయమంటారా? భరత్ అడగటంతో అశ్వథ్ ఓకే అంటూ తల ఊపి తల భారంగా పట్టుకుని లెగిసొచ్చి సోఫాలో పడుకున్నాడు. భరత్ మీటింగ్ పోస్ట్ పోన్ చేసి క్యాబిన్ బయట నిల్చునుండగా దీపాలి ఫోన్ చేసింది. అశ్వథ్కి చాలాసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. సైలెంట్లో ఉందా? దీపాలి అడగటంతో బాస్ మీటింగ్లో ఉన్నారు. అతని ధోరణిలోనే సీరియస్గా చెప్పాడు భరత్. వెనకాల నుండి తెరలు తెరలుగా తగ్గుతున్నట్టు వినిపిస్తోంది. ఆ గొంతు అశ్వథ్దే అని గుర్తుపట్టి భరత్ ఏదో చెప్పకుండా దాస్తున్నాడని కాల్ కట్ చేసి, కృతి, మనం ఏఎస్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలి. కార్ నాటి తిప్పు. ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టు కార్ విండోలో నుండి బయటికి చూస్తూ చెప్పింది దీపాలి. కృతికి టెన్షన్గా అనిపించింది. ఇప్పుడు టైం 7 అయింది. 8 గంటలకల్లా వెళ్ళాలి, చేరుకోలేమేమో అని టెన్షన్గా చెప్పింది. పర్వాలేదు, ముందు నేను చెప్పింది చెయ్యి. దీపాలి చెప్పటంతో కృతికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి,
పోనీ ఛానల్ దగ్గరికి ముందు నేను వెళ్తాను. టైం మార్చటం కుదురుతుందేమో చూస్తాను. నువ్వు ఈలోపు ఏఎస్ దగ్గరికి వెళ్ళేసిరా. కృతి చెప్పటంతో దీపాలికి కూడా అదే సరైంది అనిపించటంతో కృతి అక్కడ దిగిపోయిన వెంటనే డ్రైవింగ్ సీట్లోకి వచ్చింది దీపాలి. కృతి క్యాబ్ బుక్ చేసుకుని ఛానల్ కంపెనీకి వెళ్ళిపోయింది. క్యాబిన్లో ఉన్న అశ్వథ్ని గమనిస్తూ అక్కడ నిల్చున్న భరత్ అకస్మాత్తుగా వచ్చిన దీపాలిని చూసి కంగారు పడ్డాడు. అతన్ని చూస్తూనే అశ్వథ్ ఎక్కడా అంటూ లోపలికి రాబోయింది. చెప్పకుండా వచ్చేశారు. అది ఇంకా మీటింగ్లోనే ఉన్నారు. దీపాలిని లోపలికి వెళ్ళనివ్వకుండా భరత్ అడ్డుగా నిల్చోటంతో పర్లేదు, ఇక్కడే వెయిట్ చేస్తాను. వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను అంటూ క్యాబిన్లోకి వచ్చింది. అంతా చీకటిగా అనిపించింది. లైట్ ఆన్ చేయటంతో మొహానికి చేతినడ్డు పెట్టుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అశ్వథ్. సోఫాలో నీరసంగా కనిపించిన అశ్వథ్ని చూసి కంగారు పడుతూ దగ్గరికి వెళ్ళి నుదుటి మీద పొట్ట మీద చేయి వేసి చూసింది. ఒళ్ళంతా కాలిపోతుంది. భరత్, అశ్వథ్కి ఫీవర్ వచ్చింది, టాబ్లెట్ ఇచ్చావా అంటూ గట్టిగా అరిచింది దీపాలి. దీపాలి గురించి ఎంక్వైరీ చేసి అశ్వథ్ పెళ్లి చేసుకోవటానికి సరైంది అని చెప్పింది భరత్తే. అయినా సరే ఆమెంటే ఏదో మూల చిన్న అనుమానం ఉండేది. ఆమె అవసరం కోసమే వస్తుందని, అశ్వథ్ కోసం రాదని అనుకున్నాడు. కానీ అతను చెప్పకుండానే పరిస్థితి ఏంటో తెలుసుకుని ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఇటు రావటంతో ఆమె మీద అభిప్రాయం మారిపోయింది. సారీ మేడం, హాస్పిటల్కి వెళ్దామని బాస్కి చెప్పాను, కానీ వినలేదు అని క్షమించమన్నట్టు తలదించుకున్నాడు. అది సరే, ఫ్యామిలీ డాక్టర్ సంగతేంటి? అసలు నువ్వు ఫోన్ చేశావా? గాలి తగలటానికి అశ్వథ్ కోటు బటన్స్ తీస్తూ భరత్ వైపు చూస్తూ అడిగింది. భరత్ ఏమీ మాట్లాడకుండా తలదించుకోవటంతో అతని వైపు విసుగ్గా చూసి దీపాలినే డాక్టర్కి కాల్ చేయబోయింది. ఏదో అలికిడిగా అనిపించటంతో మత్తుగా కళ్ళు తెరిచి చూశాడు అశ్వథ్. ఎదురుగా దీపాలి కనిపించింది. దీపాలి, నువ్వేంటిక్కడ? నీకు 8 గంటలకి ఛానల్లో ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళలేదా అని నీరసంగా అడిగాడు అశ్వథ్. మీకు ఆరోగ్యం బాలేదని నాకు చెప్పారా? ఫీవర్ వచ్చిన విషయం తెలియట్లేదా? ఇంత జ్వరంతో ఉన్న మనిషిని వదిలేసి ఇంటర్వ్యూ అంట, ఇంటర్వ్యూ, నేను వెళ్ళను. భరత్ ఆమె మాటలు విని ఆశ్చర్యపోయాడు. అశ్వథ్ మీద కోపంగా అరిచింది దీపాలి. అతనితో ఎప్పుడూ ఎవరూ కోపంగా మాట్లాడలేదు. అశ్వథ్కి మాత్రం ఆమె కళ్ళల్లో అతని మీద ప్రేమ కనిపించింది. కొంచెం నీరసంగా అనిపించింది. జ్వరంగా ఏమీ లేదు. నీతో పాటు ఇంటర్వ్యూకి నేను వస్తాను. నెమ్మదిగా లెగ్సి కూర్చొని షర్టు బటన్స్ వేసుకుంటూ లేవబోయాడు అశ్వథ్. పక్కకి తిరిగి చూస్తే భరత్ కనిపించలేదు. క్యాబిన్ నుంచి కనిపించేంత దూరంగా నిల్చునున్నాడు. దీపాలి తన వెనక రాకపోవటంతో ఆమె వైపు తిరిగి చూశాడు అశ్వథ్. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబట్టాయి. కనురెప్ప వేయకుండా అతని వైపే చూస్తూ ఉండటంతో నిజంగా నాకేమీ కాలేదు, ఇది చాలా చిన్న జ్వరం, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది చూడు. తనలోని ఓపికనంతా తెచ్చుకొని మాట్లాడుతూ దీపాలి ముందు ఒక మోకాలు నేల కానించి కూర్చుని ఆమె చేతులు పట్టుకుని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు. ఇలాంటి పిచ్చి ప్రేమ నాకు అవసరం లేదు. చిన్న విషయాలే చెప్పకపోతే పెద్ద విషయాల్లో గొడవలవ్వవా? నేను ఇంటర్వ్యూకి వెళ్ళను అంతే. అశ్వథ్ వైపు కోపంగా చూసి మొహం పక్కకి తిప్పుకొని మొండిగా కూర్చుంది దీపాలి. అశ్వథ్కి ఒక ఆడదాని ముందు మొదటిసారిగా ఓడిపోతున్నట్టు ఉంది. కానీ ఆ ఓటమి బావుంది. అంత నీరసంలోనూ అతని పెదవులు విచ్చుకున్నాయి. సరే, ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్దాం. వెళ్ళేదారిలో మెడిసిన్స్ తీసుకుందాం. ఇంకెప్పుడు నీ దగ్గర ఏది దాచిపెట్టను, సరేనా అంటూ ఆమె చేతిలో చెయ్యి వేసి చెప్పాడు. అతని మీద కోపం పోయినట్టు దీపాలి అతని నుదుటి మీద ముద్దిచ్చింది. ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్లేదారిలో మెడిసిన్స్ తీసుకుని అశ్వథ్ చేతికి అందించింది. ఇద్దరూ ఛానల్ స్టేషన్కి చేరుకునేసరికి మేనేజర్ అరుపులు గట్టిగట్టిగా వినపడుతున్నాయి. ఎదురుగా శ్రీకృతి ఉంది. అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకోవటం మాది బుద్ధి తక్కువ, టైం సెన్స్ లేదు. చాలామంది ఎన్నో మాటలు చెప్పారు, అవన్నీ నిజమే అయ్యుండొచ్చు. టైం మెయింటైన్ చెయ్యాలన్న ప్రొఫెషనల్ ఎథిక్స్ లేవా? టైంకి రికార్డు చేయలేకపోతున్నామన్న కోపంతో పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు మేనేజర్. కృతికి ఓపిక చచ్చిపోయినట్టు ఉంది. వెంటనే అక్కడి నుండి లేచి బయటికి రాబోతుంటే సారీ, లేట్ అయిందా, వచ్చేశాను అంటూ దీపాలి ఎదురొచ్చింది. ఆమెని చూడగానే స్టేషన్ మేనేజర్ మరింత కోపంతో ఊగిపోయాడు. ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి ఇదేమన్నా చేపల మార్కెట్టా అని అరవటం మొదలుపెట్టాడు. దీపాలి చేతిని కృతి పట్టుకొని
ఇక్కడుండొద్దు, వెళ్దాం పదా అంటూ బయటికి తీసుకురాబోయింది. కృతి, మనం ఆలస్యంగా వచ్చాం. అతని కోపంలో తప్పు లేదు. ఇది లైవ్ షో. ఒకసారి ఏం జరిగిందో చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అంటూ మేనేజర్కి ఎదురుగా వెళ్ళబోయింది దీపాలి. దీపాలి చెప్పే మాట ఒక్కటి కూడా వినలేదు. అతను కోపం తీరే వరకు అరుస్తూనే ఉన్నాడు. దీపాలి అతనితో ఎక్కువగా వాదించదలుచుకోలేదు. కృతితో కలిసి బయటకొచ్చేసింది. మేనేజర్ అతని కోపం మొత్తం తగ్గాక ప్రశాంతంగా కూర్చొనున్నాడు. అప్పుడు లోపలికి భరత్ రావటంతో మేనేజర్ అతన్ని చూస్తూ కంగారుగా లెగిసి నిల్చుని, మిస్టర్ భరత్, మీరొస్తున్న విషయం నాకు తెలీదు. అందుకే ఎదురు రాలేకపోయాను. క్షమించండి అంటూ కూర్చోమన్నట్టు చైర్ చూపించాడు మేనేజర్. మీరేదో మంచి వాళ్ళలా నటించాల్సిన అవసరం లేదు. మీ గురించి అంతా తెలిసింది. మీ ఛానల్తో స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నాము. ఇది బాస్ ఆర్డర్. మేనేజర్ టెన్షన్ పడిపోయి, అకస్మాత్తుగా ఏంటిది? ఒకసారి నన్ను బాస్ దగ్గరికి తీసుకెళ్తారా? ఏం జరిగిందో తెలుసుకుంటాను. దానికి పూర్తి వివరణ ఇస్తాను అంటూ భరత్ వైపు బ్రతిమాలుతున్నట్టు చూశాడు మేనేజర్. ప్రతి మనిషికి ఆలస్యమైతే దాని వెనుక ఏదో ఒక కారణముంటుంది. అలాంటివన్నీ విని అందరికీ ఎన్నో అవకాశాలిస్తారనుకున్నాం, కానీ అది జరగలేదు. మిస్ దీపాలికి ఆలస్యం అవటానికి కారణం మా బాస్. అందుకుగాను ఇలా సహాయం చెయ్యాలి అనుకుంటున్నారు అని చెప్పి భరత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఛానల్ మేనేజర్ వెంటనే కృతికి ఫోన్ చేశాడు. అప్పటికే వెనుతిరిగారు కృతి, దీపాలి. అసలు విషయం తెలియక తప్పుగా అర్థం చేసుకున్నాను. తప్పుగా మాట్లాడాను, క్షమించాలి. మేడం ఇంటర్వ్యూ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెనక్కి రాగలరా అని ఎంతో మర్యాదగా బ్రతిమాలుతున్నట్టు అడిగాడు మేనేజర్. మొబైల్ స్పీకర్ ఆన్ చేసి దీపాలికి దగ్గరగా పెట్టింది కృతి. అతని మాటల్లో గౌరవం రెట్టింపు అవటంతో, ఇందులోనూ మా తప్పుంది. మేము ఆలస్యంగా వచ్చాం. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడారు. మా తప్పుని మేము సరిచేసుకోగలం. మీరు వదిలిన మాటల్ని వెనక్కి తీసుకోగలరా అని కోపంగా అడిగింది దీపాలి. అవతల వైపు నుండి ఎలాంటి శబ్దం రాకపోవటంతో, మాట జారితే వెనక్కి తీసుకోలేమన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. మీ దగ్గర షో నేను చెయ్యట్లేదు. ఏ పనైనా చేసే ముందు దాని పర్యవసానాల గురించి ఆలోచించి చెయ్యాలి అని కోపంగా చెప్పి, ఇదంతా అశ్వథ్ పనే అని తలుచుకుని కాలు కచ్చేసింది దీపాలి. రెండో రోజు రేఖ అందంగా తయారయింది. ఆమెకి అబార్షన్ అయిన తర్వాత చిక్కిపోయిన ఆమె ఒళ్ళు కోలుకోటానికి సుమారు 10 రోజులు పట్టింది. ఇప్పుడు తను కొనుక్కున్న డ్రెస్ సరిగ్గా ఒంటికి సరిపోయి ఆమె కోసమే కుట్టినట్టుగా ప్రత్యేకంగా కనిపించింది. అద్దంలో తన్ని తాను కింద నుండి పైకి చూస్తూ తన అందాన్ని తానే గమనిస్తూ మురిసిపోయింది. వెళ్దామా అంటూ లోపలికొచ్చాడు రామ్సింగ్. రామ్సింగ్ రేఖని తీసుకొచ్చిన కార్ ఓ పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. ఇవాళ షూటింగ్ ఇక్కడ జరుగుతుందా? ఇదైతే విశాలంగా ఉంటుంది అంటూ కార్ దిగి బిల్డింగ్ లోపలికి వెళ్ళింది రేఖ. వెనకాలే రామ్సింగ్ కూడా వెళ్ళాడు. అక్కడ ఎలాంటి అలికిడి లేకపోవటంతో ఆమెకి అనుమానంగా అనిపించింది. డౌటేమీ పడాల్సిన అవసరం లేదు, షూటింగ్ లోపల అంటూ లోపలికి తీసుకెళ్లాడు రామ్సింగ్. అక్కడ ఓ పెద్ద హాల్ తలుపులు తెరిచి లోపలికి వెళ్తుంటే దూరంగా తనకి తెలిసిన వ్యక్తి ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. ఆమె వెనకాల నిల్చున్న మరో వ్యక్తి రేఖని చూసి నవ్వుతూ ఉండటంతో ఎవరా అని గమనించింది రేఖ. ఆమెని చూసి నవ్వుతున్నది కృతి. కుర్చీలో కూర్చునున్నది దీపాలి. ఆ విషయం అర్థమయ్యేసరికి రామ్సింగ్ వైపు కోపంగా చూసింది రేఖ. వెనకాల తలుపులు మూసుకున్నాయి. రామ్సింగ్ తనని కావాలనే ఇక్కడికి తీసుకొచ్చాడని రేఖకి అర్థమైంది. రేఖ చేతిని పట్టుకొని దీపాలి ముందుకు తీసుకెళ్లాడు రామ్సింగ్. ఎన్ని రోజులుగా నాతో ఉంటూ నన్ను మోసం చేశావా? నీకు మనస్సాక్షి లేదా అంటూ అతని వైపు కోపంగా చూసింది. మనసులు సాక్ష్యాలు గురించి నువ్వు మాట్లాడకు. నా కూతురి ఆరోగ్యం కోసం డబ్బు సరిపోక ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు తెలుసు. అయినా సరే నీ మీద అభిమానంతో నీకు సహాయం చేశాను. కానీ దానికి బదులుగా నువ్వేం చేశావు? నా దగ్గర ఉన్న డబ్బుని కూడా తీసుకున్నావు. అది కూడా నీ బట్టల కోసం అంటూ ఆమెకి దూరంగా ఓ అడుగు వెనక్కి వేసి నిల్చున్నాడు రామ్సింగ్. రేఖ స్టైల్గా కూర్చున్న దీపాలిని చూసి మరింతగా ఉద్రేకపడిపోయింది. రామ్సింగ్ వైపు తిరిగి, ఎవరి ఆరోగ్యం కోసం ఇలా చేశావో వాళ్ళు నాశనమైపోతారు అంటూ అతన్ని శపించినట్టుగా మాట్లాడింది. రామ్సింగ్కి రేఖ అంటే అసహ్యంగా అనిపించింది. ఆమెని కొట్టడానికి ముందుకు వెళ్ళాడు. కృతి రామ్సింగ్ అని గట్టిగా అరవటంతో ఎత్తిన చేతిని దించేసి
అడుగు వెనక్కి వేశాడు రామ్సింగ్. హ్యాండ్ బ్యాగ్లో నుండి మరికొంత డబ్బు కట్ట తీసి అతని చేతికి అందించి, ఇది నువ్వు సహాయం చేసినందుకే కాదు, నీ కూతురి ఆరోగ్యం కోసం కూడా అని అతనికి డబ్బు కట్ట ఇవ్వగానే రేఖ వైపు కోపంగా చూసి వాళ్ళ మాటలు వినపడనంత దూరంగా వెళ్లి నిల్చున్నాడు రామ్సింగ్. రేఖ దీపాలి వైపు ఓసారి చూసి తలపైకెత్తి హాల్ని మొత్తం చుట్టూ గమనిస్తూ, ఎందుకు ఇక్కడికొచ్చేలా చేశారు? ఏదైనా కెమెరా కానీ వాయిస్ రికార్డర్ కానీ అరేంజ్ చేశారా అని ఆలోచిస్తూ అనుమానంగా అడిగింది. భయపడుతున్న రేఖని చూడగానే కృతి గట్టిగా నవ్వేస్తూ, అంత అవసరం మాకు లేదు. నువ్వు దీపాలి పేరుని చెడగొట్టాను అనుకుంటున్నావు. అలాంటి దాని నుండి బయటపడటం మాకేమి పెద్ద విషయం కాదు. అయితే నీకు కొన్ని నిజాలు తెలియాలి, దానికోసమే ఇదంతా రేఖతో కోపంగా అంటూ దీపాలి వైపు చూసింది కృతి. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నావే, నీ మన్మధుడు ఎక్కడున్నాడు? వాడవసరానికి నిన్ను వాడుకున్నాడు. కాదు అమ్ముకున్నాడు. అందుకోసం వాడికి ఒంటిని, నా కోసం వృత్తిని త్యాగం చేశావు. ఇందులో నీకు అర్థమైన నీతేంటి? ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. అది సరే, నిన్నిక్కడికి ఎందుకు పిలిపించానంటే నాకు పెళ్ళయింది అని దీపాలి చెప్పగానే రేఖ షాక్ అయ్యి ఆమె వైపు ఆదోలా చూసింది. నన్ను పెళ్లి చేసుకుంది ఎవరు అనుకుంటున్నావా? మీ ఇద్దరూ కలిసి ఆడిన నాటకం వల్ల నా జీవితం పూల బాటైంది అంటూ ఉండగా అశ్వథ్ దీపాలికి వీడియో కాల్ చేశాడు. సాయంత్రం బయటికి వెళ్దామా? త్వరగా వస్తావా? ఎక్కడో ఆ గొంతు బాగా విన్నట్టు అనిపించటంతో రేఖ దీపాలి వైపు కనుబొమ్మలు చిట్లించి ఎవరా అన్నట్టు చూసింది. అశ్వథ్, మీకు నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను, మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతుంది. దీపాలి అశ్వథ్కి చెప్పి మొబైల్ని రేఖ వైపు తిప్పింది. ఆ గొంతు ఎన్నోసార్లు టీవీలో ఇంటర్వ్యూ ఇస్తుండగా విన్న గొంతు. అతన్ని ఎప్పుడూ టీవీలలో పత్రికల్లో చూడటమే కానీ అతన్ని డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు. అలాంటి వ్యక్తి దీపాలితో ప్రేమగా మాట్లాడుతూ ఉండటం చూసి, అది అబద్ధం. ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రెసిడెంట్ నీతో ఎందుకు మాట్లాడతారు? మనలాంటి మోడల్స్కి మేకప్ గురించి తెలీదా? నువ్వలాగే మోసం చేస్తున్నావు. రేఖ మాట్లాడిన మాటలకి కృతికి నవ్వొచ్చింది. అశ్వథ్, నా ఫ్రెండ్తో కాసేపు మాట్లాడాలి, మళ్ళీ ఫోన్ చేస్తాను అని కావాలనే వయ్యారంగా చెప్పి కాల్ కట్ చేసింది దీపాలి. అంతే, నాకు తగిలిన అదృష్టాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీ బుద్ధి అంతే, నీకింకా సాక్ష్యం కావాలా అని నవ్వుతూ గుమ్మం వైపు చూడగానే తలుపులు తెరుచుకొని భరత్ లోపలికొచ్చాడు. అశ్వథ్ అసిస్టెంట్ భరత్ కాబట్టి చూచాయిగా చాలా మందికి తెలుసు. నిజంగా నువ్వు మిస్టర్ అశ్వథ్ని పెళ్లి చేసుకున్నావా? అశ్వత్థామ ఎంటర్టైన్మెంట్కి ప్రెసిడెంట్ కమ్ సీఈఓ అని నోరు తెరిచి భరత్ వైపు దీపాలి వైపు మార్చి చూసింది రేఖ. భరత్ కృతి వైపు తిరిగి, మీకు మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? తన అసలు పేరేంటో మీకు తెలుసా? ఎప్పట్లానే మొహంలో ఎలాంటి భావం లేకుండా అడిగాడు భరత్. కృతి ఆశ్చర్యంగా, ఏంటి, రేఖ అనేది అసలు పేరు కాదా? ఏంటి తన అసలు పేరు? చెప్పు అంటూ ఉత్సాహంగా అడిగింది. రేఖ అనేది ఇండస్ట్రీలోకొచ్చాక ఆమె పెట్టుకున్న పేరు. ఆమె తండ్రి జాతక నక్షత్రం చూసి నా అన్న అక్షరం మీద పేరు పెట్టారు. ఆమె జాతకం రాయించినప్పుడు ఆమెంతో అదృష్టవంతురాలని, పేరు తెచ్చుకుంటుందని రాశాడట. మధ్యలో దేవుడిచ్చిన అన్నయ్య కూడా తోడుగా ఉంటాడని చెప్పాడట. అందుకోసం అన్నిటికీ తగ్గట్టుగా పేరు మార్చుకుంది అని భరత్ చెప్తూ ఓ నిమిషం ఆగ్గానే, హరే సామి, ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చెప్తున్నట్టు చెప్తున్నావు. ఆ పేరేంటో చెప్పు. అంతకు మించి వినే ఓపిక లేనట్టు అతని వైపు విసుగ్గా చూస్తూ అడిగింది కృతి. దేవుడి పేరు కలిసొచ్చేలా నారాయణమ్మ అని పెట్టారు. ఆ పేరు వినగానే భల్లున గట్టిగా నవ్వేసింది కృతి. ఏంటి, మోడల్ నారాయణమ్మ? ముద్దుగా ఏమని పిలవచ్చు? యానమ్మ అనా? నవ్వు ఆపుకోలేక మాట్లాడుతూనే పొట్టని పట్టుకుని నవ్వేసింది కృతి. దీపాలి ఆమె వైపు చూసి, కృతి బీకాం అని కళ్ళతోనే సైగ చేయటంతో నవ్వుని బలవంతంగా ఆపుకుంది. రోజులు మారుతుంటే పేర్లు అవే మారిపోతాయి. అలాగే నువ్వు నాకిచ్చిన చెడ్డ పేరు కూడా మారిపోతుంది. చూస్తూ ఉండు, నువ్వేమీ చెయ్యాల్సిన అవసరం లేదు అని దీపాలి అనగానే రేఖ కాల్ని భూమికి కోపంగా తాటిస్తూ, మీ అందరి సంగతి చూస్తాను అని వేలు చూపిస్తూ బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
రేఖ వెళ్ళిన కాసేపటికి ఆమె వెనకాలే రామ్ సింగ్ కూడా వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత దీపాలికి ప్రశాంతంగా అనిపించింది. భరత్ కృతిని తన అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి దీపాలిని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇంకా అశ్వథ్ రాలేదు. సోఫాలో కూర్చొని గత కొన్ని నెలలుగా తన జీవితంలో జరిగిన మార్పుల్ని తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడే అశ్వథ్ నుండి మెసేజ్ రావటంతో మొబైల్ తీసుకుని ఓపెన్ చేసింది దీపాలి. నువ్వు చెయ్యాలనుకున్నవి ఒక 6 నెలల్లో చెయ్యాలంటూ టైం ఇచ్చాను. కానీ ఇప్పుడది సమస్యే కాదు. కావలసినంత టైం తీసుకో. నువ్వు ఏమేం చెయ్యాలనుకుంటావో అన్నీ చెయ్యి. ఆ తరువాతే మన పెళ్లిని అందరికీ తెలిసేలా చేద్దాం. నా వైపు నుండి నా కుటుంబంతో ఎలాంటి సమస్య లేదు. అదే మా అమ్మ నాన్నతో. అలాగే నీ గురించేంటి? మీ ఇంటికి వెళ్దామా? మీ వాళ్ళతో మాట్లాడదామా? అశ్వథ్ ఇలా అడగటం ఇది రెండోసారి. తన కుటుంబం గుర్తు రాగానే ఆమె మొహంలో ఒకలాంటి అసంతృప్తి మిదిలింది. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అశ్వథ్ ఎప్పుడైనా ఎంక్వైరీ చేశాడో లేదో ఆమెకి తెలియదు. తన కుటుంబంలో ఎవరూ మోడలింగ్లోకి, ఎంటర్టైన్మెంట్ బిజినెస్లోకి రాలేదు. ఈ ఇండస్ట్రీ అంతా వారికి చాలా కొత్త. ఆమె కుటుంబానికి ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళంటే ఒకలాంటి చులకన భావం ఉంది. శరీరాన్ని అమ్ముకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఆ తరువాత జీవితంలో బ్రతకటం కోసం జీవితాన్ని అమ్మేసే జోకర్లలా చూస్తారు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన తను ఇండస్ట్రీలోకి రావటమే కాదు, కరణ్ని కూడా పెళ్లి చేసుకుందామనుకుంది. అదే విషయాన్ని వాయిస్ మెసేజ్ రూపంలో ఇస్తూ అందర్నీ బాధ పెట్టాను. కానీ ఒకే ఒక్కరి మనసు విరగ్గొట్టాను. అది మా తాతు. మా తాతు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు కూడా అంతే. ఇంట్లో నుండి బయటకొచ్చి చాలా సంవత్సరాలవుతుంది. ఎలా ఉన్నారో అని బాధపడుతూ చెప్పింది దీపాలి. ఆమెని కౌగిలించుకుంటున్న ఎమోజీ పెట్టి, పర్లేదు, వాళ్ళే మన దగ్గరకొచ్చేలా పరిస్థితులు కల్పిద్దాం అంటూ నవ్వేశాడు అశ్వథ్. అశ్వథ్ తన పక్కనుంటే ఎంత బాధైనా దూది పింజలా అనిపిస్తుంది. ఎప్పుడూ భారంగా ఉండే తన మనసు అశ్వథ్ కలిసిన తర్వాత నుండి ఎన్ని కష్టాలు వచ్చినా సులువుగా నెట్టుకు రావచ్చు అనిపించింది దీపాలికి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.